హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య, మీ 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా. సో 100 రూపాయల ఎమ్మెల్యే ఈ కాన్సెప్ట్ జనాల్లోకి వెళ్ళాలి. ఆకలితో ఉన్న పేదవాళ్ళకి ఎవ్వరు మెసేజ్ పెట్టినా కూడా మనము వాళ్ళకు సపోర్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన ప్రతి మెసేజ్కి 100 రూపీస్ పంపిస్తూ ఉన్నాం. కానీ ఏంటంటే అది డివేట్ అయిపోతుంది ప్రోగ్రామ్. సో వచ్చిన వాళ్ళు ఎవరైతే 100 రూపాయలు వచ్చిందో వాళ్ళే మెసేజ్ మళ్ళీ పెడుతున్నారు. ఒక 1 అవర్ తర్వాత ఇప్పుడు 100 రూపాయలు పంపించాం, 1 అవర్ తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టి సార్ ఆకలిగా ఉందంటే ఏం చెప్తాం ఎవరికైనా కూడా. మన పబ్లిక్ అలా ఉన్నాం కాబట్టే పొలిటికల్ లీడర్స్ ఆడుకుంటూ ఉన్నారు. మనం మారుదాం, ఏదైనా మార్పు తీసుకొద్దామనే ఉద్దేశంతో నేను వచ్చాను. సో మార్పు జరగనివ్వకుండా మీకు మీరుగా నాకే లాభం జరగాలి, నాకే రావాలి అనుకొని మీరు అలా మెసేజ్లు పెడితే ఏంటి ఉపయోగం ఏంటి చెప్పండి. 10 మందికి వెళ్ళాలి, 10 మంది ఆకలి తీరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ స్పెషల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లైఫ్ లాంగ్ ఉండాలనే ఉద్దేశంతో ఇక నుంచి ఏం చేస్తున్నామంటే 100 మెసేజ్ రాగానే లైవ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఇలా 100 మెసేజెస్లలో 10 మందికి ఆన్ స్పాట్ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ చేయడం జరుగుతుంది. ఆన్ స్పాట్ డైరెక్ట్ లైవ్లోనే. సో మిగతా 90 మెంబర్స్కి మరి రాకపోతే వాళ్ళు 90% వాళ్ళు మళ్ళీ మెసేజ్ చేయొచ్చు. అలా లైఫ్ లాంగ్ మనం అందరం ట్రావెల్ అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో లేట్ చేయకుండా లైవ్ సెషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. లైవ్లోనే ఒక 10 మంది నాకు మెసేజ్లు పెట్టిన 10 మంది మెంబర్స్కి డైరెక్ట్గా లైవ్లోనే ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ అండ్ పేటిఎం కానీ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే ఈ పర్సన్ని లైవ్లోకి తీసుకుందాం. పేరు అఖిల్, పేరు మెన్షన్ చేయలేదు, ఒకసారి చూద్దాం మరి. హలో, హాయ్ సార్, నేను 100 రూపీస్ ఎమ్మెల్యే వారణాసి సూర్య సార్. अभी आते एक बार लाइन पे ठहरो, मैं फ़ोन पे कर रहा हूँ. 73522 वही है ना? लास्ट में 1656 सर. यस यस, एक मिनट लाइन पे ठहरो ना. ओके ओके. 73522 81. एक मिनट ठहरो. नाम क्या है थे? मेरा नाम एमडी प्यारे होगा. MD प्यारे. ఓకే जी सर. రైట్, కరెక్ట్. పంపిస్తున్నాను. एक मिनट ठहरो. आ रहा है. किधर से आप? सर बिहार. बिहार. ग्रेट हाँ, बिहार. ग्रेट ग्रेट ग्रेट. एक बार चेक करो ना. आया, सर चेक करो. चेक कर. जी सर आ गया 100 रुपये. आ गया. ओके, टेक केयर एंड दूसरा लोगों को बोलो ना ये सर्विस है. या ओके, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లవ్ యూ. సో బీహార్కి వెళ్ళింది మన సర్వీస్. గ్రేట్. సో మరి దీనికి మనం స్క్రీన్ షాట్ కూడా పంపించేద్దాం పనిలో పనిగా. ఎలాగో వెళ్ళింది కదా. ఏదైనా కూడా డైరెక్ట్ లైవ్లోనే ఉంటుంది. మన ప్రోగ్రామ్ లైఫ్ లాంగ్ ఉండాలనే ఉద్దేశంతో చిన్న చిన్న మార్పులు చేర్పులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. వాటిని మనం యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఇలా పంపామా లేదా అనేది మనకు క్లారిటీ కోసం ఏంటంటే వాళ్ళకు స్క్రీన్ షాట్ పంపి మన మెసేజ్ను కూడా వాళ్ళకు ఫార్వర్డ్ చేద్దాం. ఒక్క నిమిషం. సో ఈ సర్వీస్లు లైఫ్ లాంగ్ ఉంటాయి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే ఈ సర్వీసులు అన్నీ ఉంటాయి. అందరికీ ఈ సర్వీస్ చేరాలనే ఉద్దేశంతో తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది పరిస్థితి. దాని తర్వాత నెక్స్ట్ ఎవరు అనేది చూద్దాం. ర్యాండమ్గా తీసుకుంటాను. యాదవ్. యాదవ్కి ఫోన్ చేద్దాం మరి.
యాదవ్. ఫోన్ ఎత్తిన వాళ్ళకు వేద్దాం, ఎందుకంటే వాళ్ళకి చేరుతూ కొందరికి ఏవో కొత్త కొత్త నెంబర్లు పెడుతున్నారు, అవి వాళ్ళవే కావే తెలియట్లేదు. కాలింగ్ వస్తుందా, రింగింగ్ అది కరెక్ట్ అవ్వాలి. వెళ్ళట్లేదు ఇది, సో బ్యాడ్ లక్, మనం ఏం చేయలేము. దాని తర్వాత స్కానర్ ఇచ్చారు డైరెక్ట్గా, మీరు కూడా ఫోన్ చేద్దాం. స్కానర్ ఇచ్చారు, స్కాన్ చేద్దాం. వాళ్ళ నెంబర్ వచ్చింది, వీళ్ళు కూడా ఫోన్ ఎత్తట్లేదు. ఫోన్ లిఫ్ట్ చేస్తే సో వీళ్ళు కూడా బ్యాడ్ లక్కే. నెక్స్ట్ వచ్చేసి ఎవరు లేడీ అనుకుంటా, ఒక్క నిమిషం. వన్స్ ఎత్తిన తర్వాతే మనం దానికి వెళ్ళిపోదాం, ఎందుకంటే వాళ్ళు ఎత్తకుండా ఊరికి దాన్ని పెట్టడం వల్ల ఏమొస్తుంది. ఓ బాబా, హలో, ఫోన్ చేశారు కదా మీరు మెసేజ్ పెట్టారు కదా 100 రూపీస్ ఎమ్మెల్యేకి. हेलो हाँ सर, टोकन नंबर हाँ सर, मार्का से लिखा हुआ है। नहीं है सर, टोकन नंबर नहीं है। 100 रुपीज़ MLA का मैसेज आप डाल दिया ना व्हाट्सएप पे। हाँ, 100 रुपीज़। 100 रुपीज़। आप किधर से बात कर रहे हैं? लियोफा से हम बात कर रहे हैं। किधर? लियोफा। विफाला ఎక్కడుంది బా? आप किधर से हो? ओके 1 मिनट ठहरो, मैं 100 रुपीज़ डाल रहा हूँ, आया नहीं आया बोलो। ओके नहीं आया। हाँ अभी डाल रहा हूँ यार, ठहरो। ओके। 1468 ఇది ఎక్కడో నేపాల్ అది। हिंदी। कौन सा एरिया ये? जी सर, कौन सा एरिया से बात कर रहा है? हाईटेक सिटी। ओ ओके हाईटेक सिटी, राइट हैदराबाद हाईटेक सिटी। ठहरो एक बार ठहरो। ओके सर। चल रहा है 100 रुपीज़ आया, देख एक बार। जी सर, देख रहा हूँ एक मिनट सर। आ गए। एक मिनट सर। कुछ काम पे है क्या? नहीं है सर। देख लो यार, 8181 नंबर, जी सर, 8181 वो नंबर। 81819614। हाँ वही नंबर। हाँ सर, नहीं है। देख लो इधर, मैं स्क्रीनशॉट भेज रहा हूँ, देख लो। ओके ఓకే థ్యాంక్స్ సార్। థ్యాంక్ యూ సో మచ్। కొందరికి నిదానంగా వెళ్తున్నాయేమో, స్క్రీన్ షాట్ పంపించేద్దాం మనం। స్క్రీన్ షాట్ ఇది, ఓకే। స్క్రీన్ షాట్ పంపిస్తే వాళ్ళకు క్లారిటీ ఉంటుంది, ఓకే। ఖచ్చితంగా మన మెసేజ్లు వాళ్ళకి వెళ్తాయి అన్నమాట। సో ఆకలితో ఉన్న కనీసం 10 మందికి, 100 మెంబర్స్లో 10 మందికి ఖచ్చితంగా ఆకలి తీరుతుంది। వాళ్ళు ఎన్నో రకాల సమస్యల్లో ఉంటారు, మనం చేయగలిగే సహాయాన్ని చేద్దామనేది ఇంటెన్షన్, ఓకేనా। దాని తర్వాత శర్మ విష్ణు యూట్యూబర్ అంట,
చూద్దాం మరి తను సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో. 781 వాట్సాప్ కాల్ కూడా డైరెక్ట్ చేద్దాం. నేను కాపీ చేసి పెట్టాను. ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు ఫోను? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈయన కూడా నిజంగా చాలా ప్రాబ్లంలో ఉన్నట్టున్నాడు. నాకు మెసేజ్ చేశాడు, గ్లామర్ బాయ్ ఫ్యాన్ అని చెప్పేసి. ఆయన ఇంతకుముందు చేసినప్పుడు ఓకే అని మెసేజ్ పెట్టాడు. రైట్. సో మరి తను లిఫ్ట్ చేయట్లేదు, మనం ఏం చేయలేంగా. సో రకరకాల సిచ్యువేషన్స్, రకరకాల పరిస్థితుల్లో ఉంటారు. నో ప్రాబ్లం అట్ ఆల్. ఇది ఎన్నోది మనం వెళ్ళింది ఈరోజు? సెకండా? సెకండ్. ఇద్దరికి ఇంకో 8 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? ఎవరో మెడికల్ అర్జెంట్ అట. 3810 చూద్దాం. హలో హలో, నేను 100 రూపీస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను అండి, వారణాసి సూర్య. హలో, ఎవరో లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉన్నారు. ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. రైట్. నెక్స్ట్ మారుతి అంట. కాంతారాజు అంట. సరే చూద్దాం. చాలామంది ఫోన్ లిఫ్ట్ చేయట్లే. హలో హలో సార్, మారుతి గారా? మారుతి. నా పేరు వారణాసి సూర్య అండి, 100 రూపీస్ ఎమ్మెల్యే. తెలుసండి. మీరు మెసేజ్ పెట్టారు కదా, నేను లైవ్లో మీకు 100 రూపీస్ వేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే కొంచెం లైన్లో ఉండండి. ఓకే. సేమ్ నెంబరే కదా మీది? ఫోన్పే నెంబరే కదా? ఎక్కడి నుంచి అండి మీరు మాకు మెసేజ్ పెట్టింది? కళ్యాణ్ దుర్గం అంటే ఎక్కడ వస్తుంది ఇది? ఎక్కడ వస్తుంది ఇది అంటున్నా. కళ్యాణ్ దుర్గం ఏపీనా? ఇది ఎక్కడ వస్తుంది? కళ్యాణ్ దుర్గం అనేది ఎక్కడ వస్తుంది అంటున్నా. అనంతపూర్. ఐడియా లేదండి, అందువల్ల అడిగాను. ఐడియా లేకే అడిగాను, సారీ ఫర్ దట్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఫోన్పే ఓపెన్ అవుతుంది. ఏం చేస్తుంటారు మీరు? ఓ, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీనా? ఓకే ఓకే ఓకే. మీరు ఐడియా నా ఫంక్షన్స్ ఇవన్నీ ఐడియా ఉంటాయి మీరు అయితే, నా అప్డేట్లో. అవునా? గ్రేట్ గ్రేట్ గ్రేట్. రెడీ చేసుకోండి, మీకు ఓపెన్ కదా, డోర్లు ఓపెన్ చేసి పెట్టేసాము, మంచిగా డెవలప్ అవ్వండి. స్క్రిప్ట్ రాసుకున్నారా? ఓకే.
ఓకే, మీకు 100 రూపీస్ వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. సార్ వచ్చింది సార్, థ్యాంక్ యూ సార్. వచ్చిందా? రైట్, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే ఇంక మీకు అడ్డు ఉండదు. డైరెక్ట్గా రావడం, పనులు చేసుకోవడమే అంతే. సార్ మీకు ఇంకోటి చెప్తాను సార్, ఈ నెంబర్ నేను సేవ్ పెట్టుకుంటా. నాది షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి ఎడిటింగ్ మొత్తం అయ్యాక మీ దగ్గరనే రిలీజ్ చేస్తాను సార్. సూపర్ సార్, సూపర్. మీకు రిలీజ్ ప్రాబ్లం ఇంకా ఉండవు అసలు. మీకు అసలు ఆ చిన్న సినిమాలకు ఇంకా రిలీజ్ ప్రాబ్లం రాకూడదనే నేను ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. సార్ మంచిగా ప్లాన్ చేసుకోండి, మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వండి. ఓకేనా? సార్ రైట్. మారుతి కదా పేరు మీరు? అవును సార్. మారుతి గారు. రైట్, నేను నెంబర్ ఆల్రెడీ సేవ్ అయ్యింది. ఏదైనా సపోర్ట్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, మన ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్. ఎస్పెషల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏదో కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది నాకు. రైట్, మారుతి గారికి స్క్రీన్ షాట్ చేస్తాం. ఇప్పటికి 3 అయిపోయినాయి, అంతే కదా? రైట్, మనం వేరే మెసేజ్ వస్తుంటే చూస్తున్నాను, అక్కడ డివేట్ అయింది. నో ప్రాబ్లం. రైట్, ఇది తనకు అయిపోయింది. నెక్స్ట్ ఎవరు అనేది చూద్దాం. 3 మెంబర్స్ అయిపోయారు ఇప్పటికి. ఇందులో ర్యాండమ్గా వెళ్తున్నాను, ఎవరికి వస్తుంది ఏంటనేది తెలియదు. మరి మనం కులం మతం ఏది చూడము. గౌస్ భాష, షకీలా అన్నీ వచ్చిందనమాట. మై నేమ్ ఈజ్ షకీలా అని. ఓకే, ముందైతే ఫోన్ చేద్దాం. ఫోన్ చేయకుండా మనం రెడీ పెట్టుకుంటే అవ్వట్లేదు పనులు. ఫోన్లు ఎత్తట్లేదు. మరి రింగ్ అవుతోంది. హలో, హాయ్ సార్. నా పేరు వారణాసి సూర్య అండి, 100 రూపీస్ ఎమ్మెల్యే. మీరు మెసేజ్ చేశారా? మన అవును సార్, చేశాను. ఒక్క నిమిషం సార్, నేను మీకు ఫోన్పే చేస్తున్నాను. మీకు వచ్చిందా లేదా అని ఒక్కసారి నాకు అప్డేట్ చేసేయండి. ఓకే. ఓకేనా? ఎక్కడ, ఏ ఏరియా సార్ మంది? గుంటూరు సార్. గుంటూరు డిస్టిక్. గుంటూరు నుంచి చాలా మెసేజ్లు వచ్చాయి. ఒక్క నిమిషం. ఏం చేస్తుంటారు? స్టూడెంట్ సార్. స్టూడెంట్. 5801. మీరు షకీలా అని వచ్చిన మమ్మీ పేరా? అవును సార్. ఓకే, ఒక్క నిమిషం సార్. 384. దీనికి ఏం లేదు, నంబర్, ఫోన్పే నెంబర్ లేనట్టుందే. ఉంది సార్. చూపించట్లేదు నాన్న. 38. ఒక్క నిమిషం. 455. ఓకే ఓకే. 4580. ఓకే, ఒక్క నిమిషం. వచ్చింది లేదు చెప్పాలి. వచ్చింది. ఓకే, డిస్ప్లే అయింది. కానీ దేనికోసం పర్పస్ ఇది? బుక్సా? అవును సార్. వచ్చింది సార్. వచ్చేసిందా? వచ్చింది. రైట్, మీకు స్క్రీన్ షాట్ కూడా వస్తుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. యా, రైట్. వీళ్ళకి ఇక్కడ నాకు మెసేజ్ రాగానే వాళ్ళకి అక్కడ ఆల్రెడీ మెసేజ్ వచ్చేస్తుంది. పంపించండి. ఇలా మనకు తోచిన విధంగా మనము జనాలకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉందాం. ఎందుకంటే ఇందులో కొన్ని జెన్యూన్ ఉంటాయి, కొన్ని ఏంటంటే రకరకాలు. తెలుసు కదా, ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా డీవియేట్ అవుతూనే ఉంటాయి. సో దాంట్లో మంచి వాళ్ళు ఉంటాయి అంతే. అందువల్లే నేను వీళ్ళు వాళ్ళని చూడకుండా నా సర్వీస్ నేను కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కన్నా అంట. కన్నా
కన్న 1 2 1 2 3 4 అయిపోయాయి, ఇంకా 6 ఉన్నాయి. ఓకేనా. కన్న కొందరు ఎవరో డబ్బులు ఎక్కువై సూర్య గారు చేస్తున్నారు అనే డిస్కషన్ కూడా జరుగుతుందంట. డబ్బులు ఎక్కువే కాదు, సో నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయాలి. హలో చెప్పండి సార్, నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే. మీరు మెసేజ్ చేశారు కదా సార్? చేశారు. రైట్. ఒక్క నిమిషం ఉండండి, మీకు ఫోన్పే చేస్తున్నాను లైవ్లో. కొంచెం వెయిట్ చేయండి, నేను పంపించేస్తాను. వచ్చిందో లేదో చెప్పండి, సరేనా? లైన్లో ఉండండి. 630235 ఎక్కడ సార్ ఏరియా ఇది? వీరన్నపాలెం ఆంధ్ర వస్తుంది ఇది? అవునా, ఓకే. క్యాజువల్గా అడుగుతున్నారండి. వచ్చింది చూడండి ఒకసారి. వస్తే నాకు ఇమ్మీడియట్ మెసేజ్ చేయాలి, నాకు ప్రాసెస్ అవుతుంది. వచ్చింది చూడండి ఒకసారి. వచ్చిందా? రైట్. 10 మందికి చెప్పండి, ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే మెసేజ్ చేస్తారు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇలా కూడా స్క్రీన్ షాట్ పంపించేద్దాం. మెసేజ్లు ప్రతి ఒక్కరికి కంపల్సరీ వెళ్తాయి అన్నమాట. ఇది 10 మందికి ఇలా చేయడం స్ప్రెడ్ అవుతుంది అనుకోండి, నిజంగా మంచి పనులు చాలా చేయొచ్చు. మంచి జరుగుతున్నాయి అనుకుంటున్నాను నేను. చూద్దాం. 10 మంది మంచికి, 10 మంది బాగుపడడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. అభి అని ఉంది, మరి తనకి ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, హాయ్ అండి. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే. మెసేజ్ పెట్టారా మీరు? మేడం ఒక్క నిమిషం లైన్లో ఉండండి మేడం, మీకు 100 రూపీస్ పంపిస్తున్నాను లైవ్లో. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. వచ్చిందో లేదో చెప్పండి చాలు. ఎక్కడ మేడం, ఏ ఏరియా ఇది? ఏరియా నుంచి మీరు అంతే, మీరు ఏ ఏరియా నుంచి మెసేజ్ చేశారో అని అడుగుతున్నా. మీరు ఏ ఏరియా నుంచి మెసేజ్ చేశారు అని అడుగుతున్నా మేడం. కట్ అవుతుందా వాయిస్? నూజివీడా ఏరియా కనుక్కోవడానికి అడిగారు మేడం. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, పంపిస్తున్నాను. 788 సేమ్ నెంబరే కదా మేడం ఫోన్పే? అభి అని ఉంది, నా అబ్బాయి పేరేమో. ఒక్క నిమిషం. మీకు వచ్చిందా లేదా అనేది ఒక్కసారి నాకు అప్డేట్ చేయండి. వచ్చింది మేడం, మీకు పేమెంట్ వచ్చింది చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేయండి, లైన్లోనే ఉంటాను. చెక్ చేయండి. మీకు స్క్రీన్ షాట్ పెడతాను, తర్వాత కొంచెం 1 మినిట్ లేట్గా అయినా రావచ్చేమో, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. ఒక్క నిమిషం. వచ్చిందా ఇప్పుడు వచ్చిందా? ఓకే. రైట్ మేడం, నేను మీకు స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. 10 మందికి చెప్పండి మేడం, ఎందుకంటే 10 మంది సపోర్ట్ అవుతుంది. ఓకే. నా సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, నో ప్రాబ్లం. దుర్గా ప్రసాద్ నెక్స్ట్.
దుర్గా ప్రసాద్. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. నంబర్ లేదా ఈ సమయంలో రైట్ బ్యాడ్ లక్. ఎవరు ఇది? The number you have dialed is currently busy. రైట్, నెక్స్ట్కి వెళ్దామా? నెక్స్ట్ జీవన్. వావ్, స్క్రీన్ షాట్ వేయండి, స్కానర్ పెట్టాడమ్మా. రైట్, మెసేజ్ చేద్దామా? మెసేజ్ కాదు, ఫోన్ చేద్దాం. ఆరుగురు అయిపోయారు, ఇంకొక నలుగురు ఉన్నారు. హలో హలో, నా పేరు వారణాసి సూర్య అండి, 100 రూపీస్ ఎమ్మెల్యే. హలో హలో, నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే. 100 రూపీస్ ఎమ్మెల్యేనా? మీరు మెసేజ్ చేశారా? అన్న 100 రూపాయలు కావాలి మెసేజ్. ఎప్పుడైనా గుర్తొచ్చిందా లేదా? 100 రూపీస్ ఎమ్మెల్యే. వచ్చింది సార్. మర్చిపోయారా మరి? మర్చిపోలేదు సార్. రైట్, మీకు ఒక 100 రూపీస్ మీ స్కానర్కి పంపిస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఒక నిమిషం లైన్లోనే ఉండండి, వచ్చిందో లేదో చెప్పండి. స్కానర్ అయితే ఈజీనేమో, నాకు చాలా సింపుల్గా ఉంది. ఒకసారి చూడండి, వచ్చింది, చెక్ చేసుకోండి. 100 రూపాయలు కొట్టింది కదా సార్? రైట్, వచ్చేసింది కదా. మీ పేరు జీవనా? అవును సార్. జీవన్, ఎక్కడి నుంచి జీవన్? నల్గొండ సార్. నల్గొండ డిస్ట్రిక్ట్. 10 మందికి చెప్పండి జీవన్, అందరికీ సపోర్ట్ అవుతుంది. ఓకేనా? సరే సార్. థ్యాంక్ యూ జీవన్, లవ్ యూ. పేరు పేదోళ్ళు అన్నాడు, వెళ్ళిపోయింది. చేద్దాం, మళ్ళీ చేద్దామా? ఏదో తను ఇబ్బంది పడతాడు. జీవన్ ఏదో చెప్తున్నారు, కట్ అయిపోయింది. మా పేరులో దేవుడు సార్. లేదు, అట్లేం లేదు, మీలో మనిషిని. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్, తనది కూడా ఒకసారి స్కానింగ్ పెట్టేద్దాము. 7 మెంబర్స్ అయ్యారు, ఇంకో 3 మెంబర్స్ ఉన్నారు. చేసుకుంటూ పోతూనే ఉన్నాం, మంచి పనులు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. దేవుడు ఇచ్చే రిజల్ట్ ఇస్తూనే ఉంటాడు. సింపుల్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు నుంచి విపరీతంగా మెసేజ్లు వచ్చాయి. మరి గుంటూరు అదే ఒకటి తీసుకుందాం. వీరా అంట, గుంటూరు మొత్తం తగలడిపోయినట్టుంది. సంప్రదించాలనుకుంటున్న నంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్ అయింది. బ్యాడ్ లక్ వీరా. అదే గుంటూరు నెంబర్ నుంచి ఇంకోటి తీసుకున్నావా? పేరేం తెలియదు, గుంటూరు అని మెన్షన్ చేశాను. త్రీ 4 5 7 ఇది 8 నెంబర్ అనమాట. ఇది కూడా కనెక్ట్ అవ్వడం లేదు. ఏం గుంటూరు కనెక్ట్ అవ్వడం లేదు. నెక్స్ట్ సాయి అంట. సాయి కేపీహెచ్బి హైదరాబాద్. చూద్దాం నెంబర్. సాంగ్ వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. హలో సార్, నా పేరు వారణాసి సూర్య సార్, 100 రూపీస్ ఎమ్మెల్యే. సార్ మెసేజ్ చేశారు మీరు. ఒక్క నిమిషం సార్, మీ నంబర్ ఇదే నెంబరా సార్? ఫోన్పే? ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్, నేను లైవ్లో మీకు 100 రూపీస్ ఫార్వర్డ్ చేస్తున్నా. వచ్చిందో లేదో చెప్పండి సార్. ఓకే సార్. 631306. ఎక్కడ సార్? హైదరాబాదేనా అది? అవును సార్. కేపీహెచ్బి అని ఉందా? కరెక్టేనా? అవునవును. ఏదో మీ డిపిఎంలో ఉంటే అదే సేవ్ చేశాను నేను. 385.
రైట్, ఒక్క నిమిషం. ప్రాసెసింగ్ అవుతుంది, ఒక్క నిమిషం. వచ్చింది చూడండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. 10 మందికి చెప్పండి సార్, హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టేద్దాం. రైట్, దాని తర్వాత మనోజ్ అంట. మనోజ్, వీళ్ళకు ఇది 100 రూపాయలు వీళ్ళకి అవసరం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా బిజీగా వీళ్ళకు 100 రూపాయలు అవసరం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, అందులో కొందరికైతే ఖచ్చితంగా ఆకలితో ఉంటారు, రకరకాల ప్రాబ్లమ్స్తో ఉంటారు. ఒక పూట తినడానికి అయితే ఖచ్చితంగా 100 రూపీస్ వాళ్ళకు సపోర్ట్ అవుతుంది. ఇంటెన్షన్తోనే పంపిస్తూ ఉన్నాను. సో మనం అందరికీ అది సపోర్ట్ అవుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే, అంటే కనీసం మనం చేసే పని మనం చేస్తూ ఉండాలి. కొందరికైతే ఖచ్చితంగా సపోర్ట్ అవుతుందని అనుకుంటున్నాను. బిందు అంట, ఎస్, బిందు అవుతుంది. హలో డాడీ కాదమ్మా, నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే. మీరు మెసేజ్ చేశారా? అవునండి. హలో, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మీకు 100 రూపీస్ పంపిస్తున్నాను, ఒకసారి వచ్చిందో లేదో చెక్ చేసుకోమా. లైన్లోనే ఉండండి. 938111. ఒక్క నిమిషం ఉండమ్మా, ఫోన్పే హ్యాంగ్ అయింది, మళ్ళీ చేస్తాను. లైన్లో ఉండండి, ఫోన్పే మళ్ళీ తీసేది. ఎక్కడి నుంచమ్మా, ఏ ఏరియా ఇది? కట్ అవుతుంది వాయిస్. హైదరాబాద్, ఓకే, హైదరాబాద్, ఓకే, ఒక్క నిమిషం. 93. ఓకే, పేరు బిందు వచ్చిందమ్మా, కరెక్టేనా? ఒక్క నిమిషం, ప్రాసెస్ అవుతుంది, చెక్ చేసుకోండి. వచ్చిందా ఒకసారి? వచ్చిందా? వచ్చేసిందా? రైట్ అమ్మా, మీ 10 మందికి చెప్పండి అమ్మ, ఉపయోగపడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్, ఎవరు స్టూడెంట్ అనుకుంటా. స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు. బుక్స్ తీసుకోవాలనుకోవాలని చెప్పేసి అలా మెసేజ్లు కూడా చాలా వచ్చాయి. నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ స్కానర్ చూద్దాం. నిఖిల్ బాయ్, లాస్ట్ కాల్ 10వ. నిఖిల్కి అదృష్టం లేదనుకుంటా, లిఫ్ట్ చేయట్లే. ఒంగోలు నుంచి మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వండి. లేదు. ఎవరున్నారు? లాస్ట్ బాయ్. ఎవరు లాస్ట్ తీసుకుందాం. లాస్ట్ బాయ్, లాస్ట్ అనమాట. ఓకే, చీరాల నుంచి వస్తున్నా. లైవ్ ఉంది.
నో ప్రాబ్లం. ఈయనకు కూడా అదృష్టం లేనట్టుంది. తేజ అంట. పెట్టాడు. థర్డ్ పార్టీ ప్రాబ్లం వస్తుంది వీడియోస్కి. లిఫ్ట్ చేస్తే మీకు ఆన్ చేస్తా, ఓకేనా? ఎత్తట్లే, తేజ కూడా ఎత్తట్లే. నెక్స్ట్ సన్నీ, ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్, క్లాప్ అవన్నీ పెట్టాడు డిపి. తన నెంబర్ కూడా పని చేయట్లే. ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మనకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. అన్నయ్య ఆకలిగా ఉంది అని మెసేజ్లు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ కోర్స్ బయట కూడా ఉంటారులే, కానీ ఇండస్ట్రీలో చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఎవరికో. హలో, మల్లారెడ్డి గారా సార్? నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే సార్. మెసేజ్ చేశారు మీరేమైనా? చేయలేదా? థ్యాంక్ యూ అండి. హైదరాబాద్. ఆయనకు అది ఏదో అనుకుంటున్నాడు. లేదు అనుకుంటున్నాడు. సరే, రన్ అవుతుంది, చూద్దాం. ఎత్తట్లే. ఎత్తేవాడైతే ఎంతసేపు ఉంటాడు. చక్కగా ఎత్తారు. చిన్ను అంట, ఆన్లైన్లోనే ఉన్నాడు, చూద్దాం. హలో, నా పేరు వారణాసి సూర్య అండి, 100 రూపీస్ ఎమ్మెల్యే. మెసేజ్ బాగున్నాను సార్. మెసేజ్ చేశారు కదా, మార్కాపురం అంట కదా? ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. 100 రూపీస్ పంపిస్తున్నాను, కొంచెం మీకు వచ్చిందా లేదని అప్డేట్ ఇవ్వండి నాకు చాలు, ఓకేనా? లైన్లో ఉండండి. 7981927. ఎక్కడ సార్ మార్కాపురం? ఆంధ్రానా? అవునా, ఓకే. ఒక్క నిమిషం. వచ్చిందా? రైట్ సార్. 10 మందికి చెప్పండి సార్, సపోర్ట్ అవుతుంది అందరికీ, ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. రైట్, తనకి కూడా ఒక మెసేజ్ చేసేద్దాం. సో మనకు శక్తి కొద్దీ మనం ఏం చేయాలనో అవి చేసుకుంటూ వెళ్తూనే ఉందాం. చేసే మంచి ముందుకు వెళ్తూనే ఉంటుంది, ఎవడు ఆపలేడు, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, 100 మెంబర్స్లో ఒక 10 మందికి మనము డైరెక్ట్గా లైవ్లోనే అందరికీ 100 రూపాయలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాం. ఇలాంటి లైవ్లు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. మీరు కూడా అలాంటి ఇబ్బందుల్లో ఉంటే నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే వెంటనే మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి, అప్డేట్ అవుతూనే ఉంటాయి. 100 మెంబర్స్ అవ్వగానే ఆటోమేటిక్గా లైవ్ స్టార్ట్ అవుతుంది. లైవ్లో డైరెక్ట్గా 10 మందిలో ఎవరు వస్తారో తెలియదు. ఇన్కేస్ మీకు రాలేదనుకోండి ఎప్పుడైనా కూడా మళ్ళీ మెసేజ్ చేయండి. ఇక్కడ విసుక్కునేది ఏమి ఉండదు, ఎన్నిసార్లు అయినా మీరు మెసేజ్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మాత్రం మళ్ళీ రిపీట్ అనేది ఉండదు, అర్థం చేసుకోండి. ఎందుకంటే 10 మంది అందరికీ వెళ్ళాలి, అందువల్ల మీకు స్క్రీన్ షాట్ ముందే పెట్టేస్తున్నాను నేను, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. 100 రూపాయలతో మనిషి ఆకలి తీరుద్దాం. మీరు ఎంతమంది ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరికి 100 రూపాయలు వెళ్తుంటుంది. డైరెక్ట్గా లైవ్లో 100 మందిలో 10 మందికి కంటిన్యూగా 100 రూపాయలు కొడుతూనే ఉంటాను. నా పేరు వారణాసి సూర్య, మీ
₹100 ఎమ్మెల్యే, ₹100 ఎమ్మెల్యే @ఈజీ సినిమా. థ్యాంక్ యూ.